ఈరోజు అరిస్టాటిల్స్ వ్యూస్ ఆన్ స్లేవరీ. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయం ఏంటి? బానిసత్వంపై, బానిస చింతన గురించి అరిస్టాటిల్ ఏమని తలంచాడు? బానిసత్వం ఉండడానికి కారణాలేంటి? బానిసత్వాన్ని అరిస్టాటిల్ సమర్థించడానికి కారణాలేంటి? అలాగే అరిస్టాటిల్ బానిసత్వంపై విమర్శలు నేటి క్లాసులో కొద్దిసేపు అధ్యయనం చేద్దాం. టుడే we shall discuss about Aristotle's views on slavery. Aristotle how strongly advocated slavery. What are the reasons behind supporting strongly slavery? What are the views of contemporary Greek conditions? Now let us discuss about slavery. Aristotle is one of the greatest thinkers the world has ever seen. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా అరిస్టాటిల్ ఒక గొప్ప అందరిలోకెల్లా గొప్ప వ్యక్తి, ప్రపంచం ఇంతకుముందు చూడని వ్యక్తి అని చెప్పవచ్చు. హీ హ్యాడ్ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ ది సిటీ స్టేట్. ఆయన గొప్పగా ఖ్యాతి తీసుకొని వచ్చిన వ్యక్తి నగర రాజ్యాలకు. ఈ థాట్ ఫార్ ఏ హెడ్ ఆఫ్ హిజ్ టైమ్స్, బట్ ఇట్ ఈజ్ సర్ప్రైజింగ్ దట్ డిఫెండెడ్ ద మోస్ట్ ఇండిఫెన్సిబుల్ ప్రాక్టీస్ స్లేవరీ. ఇంత గొప్ప తత్వవేత్త అయినప్పటికీ ఆనాడున్న సమకాలీన పరిస్థితులు, ప్రాక్టీస్ అంటే బానిసత్వాన్ని అనుసరించడం సమర్థించిన గొప్ప వ్యక్తిగా, మొదటి వ్యక్తి అంటే ఏకైక వ్యక్తిగా మనం చూడవచ్చు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. మరి దాని వెనుకున్న కారణాలు ఏంటో తెలుసుకుందాం. వైల్ ఎక్స్ప్లెయినింగ్ ది ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రాజ్య ఆవిర్భావాన్ని గురించి వివరించే క్రమంలో హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ వ్యూస్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్లేవరీ. ఆయన రాజ్య ఆవిర్భావాన్ని గురించి చెప్పే క్రమంలో హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ వ్యూస్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్లేవరీ. ఈ బానిసత్వం అనే ఒక వ్యవస్థ గురించి తన ఉద్దేశాలను ప్రకటించినట్టుగా మనం చూడవచ్చు. స్టేట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్, హీ సెడ్. రాజ్యం అనేది కుటుంబాల సమూహంగా చెప్పాడు. స్లేవ్ అకార్డింగ్ టు హిమ్, బానిస అనేవాడు అకార్డింగ్ టు హిమ్ వాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్. ఆ ఇంటిలో ఒక పరికరం లాంటివాడు, ఒక వస్తువు లాంటివాడు అని చెప్పవచ్చు. హీ వాజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ ప్రాపర్టీ. సంస్థ అంటే ఆస్తిలో భాగము, ఆస్తిలో ఒక వస్తువులాగా ఉపయోగపడుతూ ఉంటాడు అనేది గమనించవచ్చు. అండ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్, ఆయన పని చేయడానికి ఒక పరికరం వంటి వాడుగా చెప్పడం జరిగింది అని చెప్పవచ్చు. పనిముట్టులా వాడబడుతూ ఉంటాడు బానిస అనేవాడు. దే అండర్స్టాండ్ రీజన్ బట్ పాసెస్ నో రీజన్. అర్థం చేసుకోవచ్చు కానీ కారణం, హేతు అనేది లేదని గమనించవచ్చు. హీ ఈజ్ ఎ డొమెస్టిక్ యానిమల్. ఆయన ఒక గృహ సంబంధమైన జంతువుగా చూడబడ్డాడు. ఏ మీర్ క్యాటిల్, సంపదగా చూడబడ్డాడు, పశు సంపదగా చూడబడ్డాడు అని చెప్పవచ్చు అరిస్టాటిల్ దృష్టిలో. ప్రాపర్టీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ. ఆస్తి అనేది అవసరం దేనికై అంటే కుటుంబ అభివృద్ధికి కానీ, కుటుంబ ఎదుగుదలకు కానీ ఆస్తి అనేది తప్పనిసరిగా అవసరమై ఉన్నది. ఇట్ ఈజ్ ఆన్ టూ ఫార్మ్స్ ఆఫ్ ఎనిమేట్ అండ్ ఇన్ఎనిమేట్. రెండు రకాల స్థిర ఆస్తుల గురించి మనం చూడవచ్చు. చైర్స్, బెంచెస్, కాట్స్ ఎక్సెట్రా, కుర్చీలు కావచ్చు, బల్లలు కావచ్చు, మంచాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫార్మ్ ఆఫ్ ది ఇన్ఎనిమేట్. ఇవన్నీ కూడా
చరాస్తులు అని చెప్పవచ్చు. ప్రాపర్టీ వైల్ స్లేవ్స్ కాన్స్టిట్యూట్ యానిమేట్ ప్రాపర్టీ. బానిసలు అనేది స్థిరమైన ఆస్తిగా, చరమైన ఆస్తిగా, స్థిర చర ఆస్తుల గురించి చెప్పడం జరిగింది. వాట్ a compass is to the navigator, slave is to a family. నావికునికి దిక్సూచి ఎలా తోడ్పడుతూ ఉంటుందో బానిస అనేవాడు ఫ్యామిలీకి దిక్సూచిలాగా ఉపయోగపడతాడు అని భావించడం జరిగింది. ఈ వాజ్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ మోర్ లీజర్ అండ్ మోర్ సర్వీసెస్ టు హిజ్ మాస్టర్. ఆయన ప్రకటించింది ఏంటంటే ఇంటెండెడ్ టు ప్రొవైడ్ మోర్ లీజర్, విశ్రాంతినివ్వాలి, పని చేయాలి, మాస్టర్ కోసం, యజమాని కోసం పని చేయాలి బానిస అని చెప్పడం జరిగింది. యాజ్ గుడ్ మ్యూజిక్ కుడ్ నాట్ బి ప్రొడ్యూస్డ్ వితౌట్ ఏ గుడ్ ఆర్కెస్ట్రా. ఒక మంచి సంగీతం అనేది వెలువడాలంటే, ప్రొడ్యూస్డ్ రావాలనంటే వితౌట్ ఏ గుడ్ ఆర్కెస్ట్రా, మంచి ఆర్కెస్ట్రా లేనప్పుడు మంచి సంగీతాన్ని వినలేమనేది గమనించవచ్చు. సో ఆల్సో గుడ్ లైఫ్ వాజ్ నాట్ పాసిబుల్ వితౌట్ స్లేవ్స్. అలాగే ఒక మంచి జీవితాన్ని గడపాలంటే, విశ్రాంతి జీవితాన్ని గడపాలంటే బానిసలు లేకుండా అది సాధ్యం కాదు అని అన్నాడు అరిస్టాటిల్. దస్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్లేవరీ వాజ్ ఎ నెసెసిటీ ఫర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. దస్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్లేవరీ, ఈ బానిస వ్యవస్థ అనేది వాజ్ ఎ నెసెసిటీ ఫర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఈ కుటుంబ మనుగడకు తప్పనిసరి అవసరమైన వ్యవస్థ బానిస వ్యవస్థ అన్నాడు అరిస్టాటిల్. బై నేచర్ స్లేవ్ వాజ్ నాట్ హిజ్ ఓన్ మ్యాన్. పుట్టుకతో బానిస అనేవాడు తన సొంత వ్యక్తి కాదు అనేది గమనించవచ్చు. ఈ వాజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. ఆయన ఒక కుటుంబంలో ఉండే జంతువు వంటి వాడు. ఈ మేయర్ కాటిల్ ఏ బిట్ ఆఫ్ యానిమేట్ ప్రాపర్టీ, యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. స్థిరమైన ఆస్తిగా, చరమైన ఆస్తిగా, పశు సంపదగా తోడ్పడుతుందనేది చెప్పవచ్చు. సంపదను సమకూర్చే వ్యక్తిగా బానిస ఉంటాడనేది గమనించవచ్చు. ఈ వాజ్ యూజ్ఫుల్ ఫర్ యాక్షన్ దాన్ ఫర్ ప్రొడక్షన్. ఆయన లేకుండా ఉత్పత్తి అనేది ఉండదు. ఈ వాజ్ ఎ టోటల్ డిపెండెంట్. ఆయన మొత్తం మీద ఆధారపడే వ్యక్తి అని చెప్పాల్సిన అవసరత ఉన్నది. మరి ఇకపోతే వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ స్లేవరీ? ఈ బానిసత్వంని సమర్థించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కొద్దిసేపు అధ్యయనం చేద్దాం. ఈ సపోర్టెడ్ ద ఇన్స్టిట్యూషన్ యాజ్ ప్రాపర్టీ ఫ్రమ్ మెనీ పాయింట్స్ ఆఫ్ వ్యూ. They are as follows. Why he was strongly supported slavery. Now let us discuss what are the causes behind supporting institution of property as slaves. Some points are there. Now let us discuss about so many points. What are they? Number one, natural institution. అది సహజమైన వ్యవస్థ. స్లేవరీ వాజ్ ఎ న్యాచురల్ అండ్ ఎ నెససరీ ఇన్స్టిట్యూషన్. బానిసత్వం అనేది సహజమైంది మరియు అవసరమైన వ్యవస్థగా చెప్పాడు. బై నేచర్ మెన్ వర్ అన్ఈక్వల్. పుట్టుకతో సహజంగానే మెన్ వర్ అన్ఈక్వల్, అసమానులుగా ఉంటారు అనేది గమనించవచ్చు. సమ్ ఆర్ ఫ్రీ మెన్ వైల్ అదర్స్ వర్ స్లేవ్స్. కొందరు స్వతంత్రులు, మరికొందరు బానిసలు. సహజమే అది అని చెప్పాడు. ఫ్రమ్ ద అవర్ ఆఫ్ దైర్ బర్త్ సమ్ ఆర్ మార్క్డ్ అవుట్ ఫర్ సబ్జెక్షన్, అదర్స్ ఫర్ రూల్. చూడండి, పుట్టిన వెంటనే దైర్ బర్త్ సమ్ ఆర్ మార్క్డ్ అవుట్ ఫర్ సబ్జెక్షన్, అదర్స్ ఫర్ రూల్. కొందరు పాలించబడడానికి, మరికొందరు పాలితులుగా ఉండడానికి తోడ్పడతారనేది తెలుస్తూ ఉంటుంది ఆ విషయం అని చెప్పవచ్చు. ద ఫార్మర్ స్టూడ్ ఫర్ మెంటల్ స్ట్రెంగ్త్. వ్యవసాయదారునికి ఫార్మర్ స్టూడ్ ఫర్ మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక శక్తి అవసరము. దే వర్ మాస్టర్స్, వాళ్ళు యజమానులుగా ఉంటారు. ద లాటర్ స్టూడ్ ఫర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. దాంతోపాటు
దాని తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో స్టూడ్ ఫర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నిలబడాల్సిన అవసరత ఉంది, శారీరక శక్తి కూడా అవసరమే. దే వర్ స్లేవ్స్, వాళ్ళు ఎవరంటే వారే బానిసలు. బోత్ వర్ నెససరీ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్. ఈ వ్యవసాయదారుడు మానసిక శక్తి అయితే భౌతిక శక్తి బానిస అనుకుంటే, వీరిద్దరూ చేయబట్టి ఒక కుటుంబ వ్యవస్థ అనేది అవసరము. కుటుంబ వ్యవస్థకు ఇది అవసరము, వీరిద్దరు అవసరము. వారి ద్వారా ఫ్యామిలీ వ్యవస్థ విజయవంతమవుతుంది అనేది గమనించవచ్చు. సో స్లేవరీ వాజ్ ఏ న్యాచురల్ అండ్ ఏ నెససరీ ఇన్స్టిట్యూషన్. అందువల్ల మాత్రమే ఈ బానిసత్వం అనేది సహజమైన అవసరమైన సంస్థ అని తెలియజేశాడు అరిస్టాటిల్. Number 2, the second cause was in the views of Aristotle, rule of nature. మొదటిది సహజ సంస్థ అన్నాడు, రెండోది రూల్ ఆఫ్ నేచర్ అంటే సహజ న్యాయం అని చెప్పవచ్చు. అరిస్టాటిల్ సెడ్ దట్ ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గవర్నడ్ బై ది రూల్ ఆఫ్ సబార్డినేషన్. ప్రకృతి అలా కొనసాగుతున్నది అనేది మనందరికీ తెలుసు. ఇట్ సెల్ఫ్ గవర్నడ్ బై ది రూల్ ఆఫ్ సబార్డినేషన్. ప్రకృతి అలా కొనసాగినప్పుడు లేదా సహజమే అది కొనసాగితే సోల్ రూల్స్ ద బాడీ అండ్ ది మైండ్ రూల్స్ ది అపిటైట్. ఈ ఆత్మ అనేది పాలన చేస్తూ ఉంటే నియమాలను శరీరం లాగా బాడీ అండ్ మైండ్ రూల్స్ ది అపిటైట్. శ్రమ లేదా శ్రామిక వర్గాన్ని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనేది గమనించవచ్చు. ఇకపోతే స్లేవ్స్ డిఫర్డ్ ఫ్రమ్ అదర్ మెన్ యాజ్ ది సోల్ డిఫర్డ్ ఫ్రమ్ బాడీ టు బాడీ. అదేవిధంగా బానిసలు కూడా డిఫర్డ్ ఫ్రమ్ అదర్ మెన్, ఇతర అంటే యజమానుల నుండి బానిసలు వేరుగా కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ సోల్ కానీ వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఆత్మ కానీ బాడీ నుంచి బాడీకి తేడా ఉంటుంది అనేది గమనించవచ్చు. దే హ్యాడ్ నో రేషనల్ సోల్, వాళ్ళకు ఏమంటారంటే హేతు దృష్టి ఉండదు, ఆత్మ ఉండదు అనేది గమనించవచ్చు. సో దే షుడ్ బి రూల్డ్ బై ఏ మాస్టర్. శారీరకంగా వాళ్ళు బలహీనులుగా ఉంటారు, మానసికంగా బలహీనులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు రూల్డ్ బై మాస్టర్ అని చెప్పవచ్చు. ఎవరి చేత పాలించబడతారు అని అంటే యజమాని చేత పాలించబడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరత ఉంది. అరిస్టాటిల్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాజ్ ఇన్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ స్లేవ్స్. అరిస్టాటిల్ ఏమని భావించాడంటే ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాజ్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ స్లేవ్స్. అది కూడా వారి ప్రయోజనం కోసమే అనేది గమనించవచ్చు. ఎవరి బానిసల ప్రయోజనం కోసమే వాళ్ళను పాలించాల్సిన బాధ్యత ఉన్నదే ఈ మాస్టర్ అని చెప్పాడు. దెమ్సెల్వ్స్ దట్ దే షుడ్ ఒబే దేర్ మాస్టర్స్. వాళ్ళందరూ కూడా వారి యజమానికి లోబడి ఉండాల్సిందే, అది వారి విద్యుక్త ధర్మంగా చెప్పారు. ఎందుకనంటే వాళ్ళు పాలించలేరు కాబట్టి, శారీరకంగా ఆత్మపరంగా వాళ్ళు నిబ్బరం కలిగిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళను యజమాని మాత్రమే పాలించాలని చెప్పాడు. అది ప్రకృతి ధర్మము, ప్రకృతి సిద్ధము, సహజము అని చెప్పాడు అరిస్టాటిల్. నంబర్ 3 బెనిఫిషియల్ టు ఆల్. ఈ అందరికీ ఇది ఉపయోగమే. బెనిఫిషియల్ టు ఆల్, అందరికీ కూడా ప్రయోజనకరమైంది. బై కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది వర్చ్యూయస్ ది స్లేవ్ ఆల్సో వాజ్ బెనిఫిటెడ్. ఎప్పుడైతే మనం ఈ ఒప్పందానికి వస్తామో, సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటామో, దాని ద్వారా వర్చ్యూయస్ ద స్లేవ్ ఆల్సో వాజ్ బెనిఫిటెడ్. ఈ జ్ఞానాన్ని ఆయన కూడా పొందగలుగుతాడు అనేది గమనించవచ్చు. వారు కూడా ప్రయోజనకరంగా మారుతారు, ప్రయోజనాన్ని పొందుతారు మాస్టర్ ద్వారా. హీ కుడ్ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిజ్ మాస్టర్. యజమాని జ్ఞానవంతుడిగా ఉన్నప్పుడు ఆయన నుండి వీరు కూడా అనేక జ్ఞానాన్ని పొందుతారు, అనేకంగా జ్ఞానాన్ని పొందగలుగుతారు. లర్న్ బై మెనీ థింగ్స్ ఫ్రమ్ హిజ్ మాస్టర్. యజమాని నుంచి అనేక విషయాలను తెలుసుకుంటారు బానిసలు అని చెప్పడం జరిగింది. హీ కుడ్ లీడ్ ఏ స్టేబుల్ లైఫ్. అందువల్ల బానిస అనేవాడు ఒక స్థిరమైన జీవితాన్ని
గలుగుతాడు, అస్థిరమైన జీవితం కొనసాగించలేడు. అంటే చరస్థిర ఆస్తులు ఏ విధంగా ఉంటాయో బానిసలు ఆ విధంగానే ఉంటారనేది గమనించవచ్చు. పనిముట్ల వల్లగా వాడబడతారనేది గమనించవచ్చు. ఇట్ వాజ్ బెనిఫిషియల్ టు ది ఫ్రీ మెన్ ఆల్సో. ఎవరైతే విశ్రాంతి పొందే మనుషులున్నారో వాళ్ళకు ఉపయోగపడతారు, ప్రయోజనకరంగా ఉంటుంది అనేది గమనించవచ్చు. లాభం కలిగించబడుతూ ఉంటుంది. ఆ లాభం బానిసకు కూడా కలుగుతుంది అనేది గమనించవచ్చు. They could get a lot of leisure, and that leisure they could devote for the development of this society. ఎక్కడనైతే బానిస వ్యవస్థ ఉంటుందో, బానిస మాస్టర్కి సంబంధించిన సకల సౌకర్యాలు అవసరాలు తీరుస్తూ ఉంటాడు, సంపదను సమకూర్చే వ్యక్తిగా, ఆ ఆస్తిని సమకూర్చే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఆ విశ్రాంతి సమయాన్ని యజమానికి విశ్రాంతి దొరికే అవకాశం ఉంటుంది. ఆ యజమాని విశ్రాంతి తీసుకోవడం ద్వారా తన శక్తియుక్తులన్నిటిని కూడా ఏం చేస్తాడంటే అంకితం చేస్తూ ఉంటాడు. సమాజ అభివృద్ధి కోసం కానీ సమాజానికి అంకితం చేస్తాడనేది గమనించవచ్చు. ఆ విశ్రాంతి సమయాన్ని ఆయన దానికి అంకితం చేస్తాడనేది గమనించవచ్చు. ఒకవేళ ఆయనే పని చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయన సమయాన్ని కేటాయించలేడు. విశ్రాంతి దొరకడం ద్వారా మాత్రమే తను సమాజం కోసం తన శక్తియుక్తులను వినియోగిస్తాడనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల బెనిఫిషియల్ టు ఆల్ అన్నాడు అరిస్టాటిల్. దే కుడ్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రపోజ్డ్ లెజిస్లేషన్ అండ్ కాన్సన్ట్రేట్ ఆల్ దెయిర్ ఎనర్జీస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. దే కుడ్ స్పెండ్ మచ్ టైం. అందువల్ల మాత్రమే ఎప్పుడైతే విశ్రాంతి దొరుకుతుందో ఆ విశ్రాంతి దొరికే సమయంలో చాలా వరకు చర్చ చేసే అవకాశం ఉంటుంది. ఏ శాసనాన్ని అయితే ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ ద్వారా ఆల్ దేర్ ఎనర్జీస్ ఆఫ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, పాలనకు సంబంధించిన విషయాలన్నిటి మీద ఏకాగ్రత కుదిరే అవకాశం ఉంటుంది. తన శక్తియుక్తులన్నీ కూడా సమాజ అభివృద్ధి కోసం కానీ శాసనాలు తయారు చేయడానికి కానీ ఉపయోగపడతాయి అనేది గమనించవచ్చు. కాబట్టి పాలనకు కేటాయించే అవకాశం దొరుకుతుంది బానిసలు ఉండడం ద్వారా యజమానికి. స్లేవరీ ఈజ్ న్యాచురల్. బానిసత్వం అనేది సహజమైంది, అది ప్రకృతి సిద్ధమైంది అని అన్నాడు. అండ్ బెనిఫిషియల్ బోత్ ఫర్ ది మాస్టర్స్ అండ్ దేర్ స్లేవ్స్. అది ఉపయోగపడుతూ ఉంటుంది, లాభంగా ఉంటుంది. ఎవరికి ప్రయోజనకరమే అంటే యజమానులకు. అలాగే యజమాని నుండి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, యజమాని ద్వారా అనేకం నేర్చుకుంటాడు బానిస. కాబట్టి ఇద్దరికీ కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పాడు అరిస్టాటిల్. అది మూడో అంశంగా చెప్పవచ్చు. ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి నెససరీ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం తప్పనిసరి అవసరత ఉన్నది బానిసత్వం అనేది. మొదటిదేమో న్యాచురల్ ఇన్స్టిట్యూషన్, బెనిఫిషియల్ టు ఆల్. తర్వాత పోతే అది ప్రకృతి ధర్మం అన్నారు. ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి నెససరీ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం అవసరము. ఎవరి అవసరమైన అంటే వాళ్ళ జీవితం కొనసాగించాలంటే తప్పనిసరిగా అవసరమే. స్లేవరీ ఇన్ యాన్షియంట్ గ్రీస్ బికేమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. చూడండి, బానిసత్వం అనేది ఒక సమీకృతమైన భాగంగా జాతీయ ఆర్థికాభివృద్ధిని డెవలప్ చేయడంలో, జాతీయ ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడింది. గ్రీసు నగర రాజ్యాలను గమనించినట్లయితే, ప్రాచీన గ్రీకులో చూసినట్లయితే అలా పెంచడం కోసమే వచ్చింది బానిసత్వం అని అన్నాడు అరిస్టాటిల్. ఇట్ ఈజ్ సెడ్ దట్ ఆఫ్ ఎవ్రీ 3 Greeks 2 were slaves. దాన్ని బట్టి చెప్పినట్లయితే చూసినట్లయితే ఎవ్రీ 3 Greeks 2 were slaves. ప్రతి ముగ్గురులో చూసినట్లయితే ఇద్దరు బానిసలను కలిగి ఉండేవాళ్ళు అనేది చెప్పవచ్చు. అబాలిషన్ ఆఫ్ స్లేవరీ వుడ్ అప్సెట్ ది సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ డిస్ట్రాయ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ఒకవేళ ఈ బానిసత్వాన్ని గనక నిర్మూలించినట్లయితే, రద్దు చేసినట్లయితే అది సమాజానికి ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది, అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. డిస్ట్రాయ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అని చెప్పవచ్చు. ఫ్యాబ్రిక్ అండ్ డిస్ట్రాయ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్.
క్రమేణా వినాశనకరంగా మారుతూ ఉంటుంది. ఆ శక్తిని అంతా కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి కొనసాగుతుంది అనేది గమనించవచ్చు. ఎందుకనంటే ఆనాడు ఆ, ఇస్రాయేలీయులు కూడా ఐగుప్తుల చేత చెరబట్టబడ్డారు. వాళ్ళు కూడా అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళు కూడా బానిసలుగా కొనసాగారనే విషయాన్ని మనం బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లనే అంటే ఆ దాన్ని బట్టి నెససరీ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే బిఫోర్ క్రైస్ట్ చెప్పిన అరిస్టాటిల్ ఆ, ఆనాడున్న సామాజిక పరిస్థితులను గమనించే ఈ విధంగా బానిస వ్యవస్థను సమర్థించినట్టుగా మనం చూడవచ్చు. ఇకపోతే ఐదోది రేషియల్ సుపీరియారిటీ. చూడండి, జాతిపరమైన ఆధిక్యత ఇడ కొనసాగుతోంది. జాతి అహంకారం అనవచ్చు, లేదా జాతిపరమైన ఆధిక్యత అని కూడా చెప్పవచ్చు. గ్రీక్స్ ఆనెస్టీ బిలీవ్డ్ దట్ దే ఆర్ ఏ సుపీరియర్ రేస్. జర్మనీ జాతి కూడా ప్రపంచంలో అన్ని జాతుల కంటే గొప్పదని భావించి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైందనే విషయాన్ని మనం గమనించాలి. ఆ రకంగానే అరిస్టాటిల్ కూడా నిజాయితీతో నమ్మాల్సింది ఏంటంటే గ్రీక్స్ వారు సుపీరియర్ రేస్, వాళ్ళు గొప్ప జాతిగా పిలుచుకున్నారు. ఇతర జాతులన్నింటికంటే ఉన్నతమైన జాతి గ్రీక్ జాతి అనుకున్నాడు. అరిస్టాటిల్ ఆర్గ్యూడ్ దట్ గ్రీక్స్ బీయింగ్ ఫ్రీ పీపుల్ షుడ్ నాట్ బీ మేడ్ స్లేవ్స్. వాళ్ళు స్వతంత్రులు, గ్రీకు ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు బానిసలుగా చేయబడలేదు అని అన్నాడు అరిస్టాటిల్. అందుకే రేషియల్ సుపీరియారిటీని ప్రతిపాదించాడు ఐదో విషయంలో. He asserted that the defeated soldiers, barbarians and non-Greeks should be employed as slaves. ఆయన ఏమిచ్చాడంటే ఓడిపోయిన సైనికులు కావచ్చు, బార్బరియన్స్ కావచ్చు, అండ్ నాన్ గ్రీక్స్ షుడ్ బి ఎంప్లాయిడ్ యాజ్ స్లేవ్స్. వాళ్ళంతా కూడా ఎవరై అంటే బాబిలోనియా వాళ్ళు కావచ్చు, నాన్ గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బానిసలుగా చెరపట్టబడ్డారు అనే విషయాన్ని గమనించవచ్చు. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు కాబట్టి గెలిచిన వాళ్ళకు వాళ్ళు ఓడిగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పాడు అరిస్టాటిల్. ఇక ఆరో కారణం ఏంటి బానిసత్వాన్ని సమర్థించడానికి అని అనుకుంటే, ఆరోది ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది గొప్ప అవకాశంగా చెప్పాడు. ఏ స్లేవ్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ హిజ్ మాస్టర్. ఇది గొప్ప అవకాశం ఎవరికై అంటే ఒక బానిసకు తన యజమానికి సేవ చేయడానికి, ఏ ఫెలో బీయింగ్ తన తోటి వాళ్ళను సమానంగా చూడడానికి ఇది ఒక ఉద్దేశంగా తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. టు సర్వ్ ఏ ఫెలో బీయింగ్ వాజ్ టు సర్వ్ ఏ గాడ్. ఒకవేళ తన తోటి మానవునికి సర్వ్ చేసినట్లయితే, సేవ చేసినట్లయితే, బీయింగ్ వాజ్ టు సర్వ్ గాడ్, దేవునికి సేవ చేసినట్లయితే అంటే మానవ సేవయే మాధవ సేవగా పిలువబడుతూ ఉంటుంది అని అరిస్టాటిల్ భావించాడు. అందువలన ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఏ స్లేవ్. వై? బికాజ్ he was serving to his master as like a fellow. To serve a fellow being was to serve a god. రైట్, ఆయన దృష్టిలో అదిగా చెప్పవచ్చు. అందువలనే గొప్ప అవకాశం కలుగుతూ ఉంటుంది, సేవ చేసే భాగ్యం కలుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. ద స్లేవ్ ఇన్ వే వాజ్ ఏ ఫార్చునేట్ మ్యాన్ ఫర్ గెట్టింగ్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ అనదర్ పర్సన్ ఫర్ ఏ లైఫ్ పీరియడ్. ఒక 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 బానిసకు అదృష్టం దొరుకుతూ ఉంటుంది. మానవుడు గెట్టింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్ పర్సన్ ఫర్ ఏ లైఫ్ పీరియడ్. తన జీవితకాలం ఇంకొకరికి సేవ చేయడానికి అదృష్టం కలుగుతూ ఉంటుంది బానిసకని చెప్పడం జరిగింది. అదొక మార్గంగా చెప్పవచ్చు. అటు గొప్ప అవకాశాన్ని పొందుతాడనేది గమనించాల్సిన అవసరత ఉన్నది. ఆ విధంగా సమర్థించాడు అరిస్టాటిల్ బానిస విధానాన్ని. ఇకపోతే మరి ఈ 6 రకాల పద్ధతుల్లో బానిసత్వాన్ని సమర్థించినప్పటికీ, ఆ కారణాల ద్వారా బానిసత్వాన్ని సమర్థించినప్పటికీ దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. విమర్శనాత్మక పరిశీలన చేసినట్లయితే అరిస్టాటిల్ విధానం ఏ విధంగా సమర్థనీయమా అసమర్థనీయమా అనేది గమనించవచ్చు, అసమంజసమా అని చెప్పవచ్చు. అరిస్టాటిల్ ఈజ్ ఏ రినౌండ్ రైటర్. ఆయన గొప్ప రచయిత. హీ హ్యాడ్ ఏ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్. ఒక శాస్త్రీయ
దృక్పథం కలిగిన వాడు, మనస్సు కలిగిన వాడని చెప్పవచ్చు. బట్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ హీ హ్యాడ్ వేస్టెడ్ ఆల్ హిజ్ ఎనర్జీస్ అండ్ గ్యాదర్డ్ ఆల్ హిజ్ స్ట్రెంగ్త్ టు డిఫెండ్ సచ్ అన్ ఇన్హ్యూమన్ అండ్ ఇన్డిఫెన్సిబుల్ ఆర్గనైజేషన్. ఇది అమానవీయమైన, తర్వాత అక్కరకు లేని, అవసరం రాని దాన్ని సమర్థించడానికి కోసం తన శక్తియుక్తులన్నింటినీ కూడా వృధా చేశాడు. దురదృష్టం అని చెప్పవచ్చు. దురదృష్టకరమైనది ఏంటంటే ఆయన గొప్ప రచయిత అయినప్పటికీ, శాస్త్రీయ పద్ధతుల్లో తను మైండ్ ఉన్నప్పటికీ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే తన యొక్క శక్తియుక్తులన్నింటిని కూడా బానిసత్వాన్ని సమర్థించడానికి, దాన్ని ప్రకటించడానికి ఈ అమానుష్యమైన, అసమర్థమైన, అసంగతమైన వ్యవస్థను సమర్థించాడనేది గమనించవచ్చు. సో న్యాచురల్లీ మెనీ రైటర్స్ హ్యావ్ క్రిటిసైజ్డ్ హిమ్ రాదర్ హార్ష్లీ ఇన్ దిస్ రిగార్డ్. కాలక్రమేణా చాలామంది సహజంగానే విమర్శించారు, చాలా ఘోరంగా విమర్శించినట్టుగా చూడవచ్చు ఈ బానిసత్వాన్ని సమర్థించడం ద్వారా. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే టు సే దట్ సమ్ ఇంటలెక్చువల్స్ ఆర్ బార్న్ టు రూల్ అండ్ ద ఇల్లిటరేట్ ఆర్ బార్న్ టు ఫాలో సౌండ్స్ ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది సహజమే అన్నాడు. కాబట్టి మేధావులు అనేటిది వాళ్ళు ఎందుకు పుడతారంటే ఇంటలెక్చువల్స్ ఆర్ బార్న్ టు రూల్ అండ్ ది ఇల్లిటరేట్ ఆర్ బార్న్ టు ఫాలో సౌండ్స్. మేధావులు పాలించడానికి పుడితే, లేకపోతే నిరక్షరాస్యులు అనేవాళ్ళు టు ఫాలో సౌండ్స్, వాళ్ళు చెప్పిన ధ్వనులను మాత్రమే, విధానాలను మాత్రమే పాటించాలనడం, వాళ్ళే పాలకులుగా ఉండడం, వీరు వారికి సేవ చేయడం అనేది ఇది ఇల్లాజికల్, తార్కికానికి నిలబడదు, ఇది నిర్హేతుకమైనదిగా కూడా చెప్పవచ్చు, ఇర్రేషనల్. ఇఫ్ దట్ ఈజ్ ట్రూ ఇన్ ది ప్రజెంట్ డే సొసైటీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ షుడ్ రిమైన్ యాజ్ స్లేవ్స్. ఒకవేళ అదే నిజమైనట్లయితే, అరిస్టాటిల్ భావించిన బానిస చింతన సమర్థనీయమైతే, నేడు ఈరోజు కూడా ప్రస్తుత సమాజాన్ని చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ షుడ్ రిమైన్ యాజ్ స్లేవ్స్. వాళ్ళు కూడా బానిసలుగా, మెజారిటీ పీపుల్ బానిసలుగా అయ్యేవారు అనేది గమనించవచ్చు. కండెమ్డ్ బై so many writers. Number 2, while defending the institution of slavery, Aristotle talked more like a racist than a scientist. జాతివాదిగా మాట్లాడాడు తప్ప ఒక సైంటిస్ట్ లాగా మాట్లాడలేదనేది గమనించవచ్చు. ఎందుకనంటే ఆ స్లేవరీని ప్రకటించే క్రమంలో, సమర్థించే క్రమంలో అని చెప్పవచ్చు. దెర్ ఈజ్ సమ్ జస్టిఫికేషన్ in arguing that prisoners of war should be made slaves, but it is meaningless to assert that Greeks should not be made slaves for the reason that they were free and intelligent people. There is some justification in arguing that prisoners of war అంటే యుద్ధంలో ఖైదీలుగా చెరపట్టబడ్డవారు అనేది షుడ్ బి మేడ్ స్లేవ్స్, బానిసలుగా చెరపట్టబడదాం అనేది అది వాదించాడు. ఇట్ ఈజ్ మీనింగ్లెస్, అది అర్థవంతమైంది కాదు అని చెప్పవచ్చు. అర్థం లేని విషయం, అది నిరర్ధకమైన విషయంగా చెప్పవచ్చు. టు అజర్ట్ దట్ గ్రీక్స్ షుడ్ నాట్ బి మేడ్ ఫర్ ది రీజన్ దట్ దే వర్ ఫ్రీ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. ఈ కారణం చేతనే వాళ్ళు బానిసలుగా చేయబడలేదు. వాళ్లకు హేతువు తెలుసు, హేతు ద్వారానే ఫ్రీ అయ్యారు, స్వతంత్రులుగా, తెలివికల్ల పీపుల్గా చెప్పారు. టు ట్రీట్ స్లేవ్స్ యాజ్ లివింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఈజ్ అన్జస్ట్ అండ్ ఇన్హ్యూమాన్. ఈ రకంగా చూసినట్లయితే, అంటే జాతి అహంకారాన్ని కనపరిచినప్పటికీ
టు ట్రీట్ స్లేవ్స్ యాజ్ లివింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ అన్జస్ట్. అంటే సజీవమైన పరికరాలుగా, నిర్జీవమైన సజీవమైన పరికరాలుగా చూడబడ్డారు. నిర్జీవ సాధనాలు, సజీవ సాధనాలు, ఇన్యానిమేట్, యానిమేట్, స్థిరాస్తి, చరాస్తి. అంటే నిర్జీవ సాధనాలు సజీవ సాధనాలుగా, లివింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ అన్జస్ట్ అండ్ ఇన్హ్యూమాన్. అలా చూసినట్లయితే, అంటే అలా చూడడం, సజీవమైన పరికరాలు, సాధనాలు అని చూడడం చాలా అమానుషం, అన్యాయం అని చెప్పవచ్చు. టు సే దట్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ ఈడియట్స్ డస్ నాట్ స్టాండ్ టు రీజన్. టు సే దట్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ ఈడియట్స్, వాళ్ళు మూర్ఖులే అనబడతారు, అది హేతువుకు నిలబడదు అనేది గమనించవచ్చు. నోబడీ బికమ్స్ గ్రేట్, నోబడీ బికమ్స్ గ్రేట్ బై బర్త్. ఎవరు కూడా పుట్టుకతో గొప్పవాళ్ళు కాలేరు. విత్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఇండివిజువల్ కెన్ డెవలప్ హిజ్ ఫ్యాకల్టీస్. పుట్టుకతో ఎవడు డెవలప్ కాడు, పుట్టుకతో ఎవడు మేధావి కాడు. ఒక సరి అయిన విద్యను అందించినట్లయితే ఎనీ ఇండివిజువల్ కెన్ డెవలప్ హిజ్ ఫ్యాకల్టీస్. తన శక్తులన్నీ కూడా, భావోద్వేగాలన్నీ కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు, తను గొప్పవాడుగా కాగలుగుతాడు సరి అయిన విద్యా విధానాన్ని బోధించినట్లయితే. పుట్టుకతో ఎవడు కూడా బానిస కాడు, అది మూర్ఖులు చెప్పే మాట అని చెప్పవచ్చు. దస్ అరిస్టాటిల్ హ్యాస్ ఇగ్నోర్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది ఇండివిజువల్. అలాగే పట్టించుకోలేదు అనేది గమనించవచ్చు. అరిస్టాటిల్ గుర్తించలేదు లేదా పట్టించుకోలేదు. పరిసరాల ప్రభావం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ ఉంటే పిల్లలందరూ చదువుకునే అవకాశం ఉంటుంది. తాగుబోతులు ఉంటే తాగుబోతులు అవుతారు, దొంగలు ఉంటే దొంగలుగా దోచుకునే వాళ్ళుగా తయారవుతారు. అంటే పరిసరాల ప్రభావం, అక్కడున్న వాతావరణ పరిస్థితులు కూడా వ్యక్తిని ప్రభావితం చేస్తాయనే విషయాన్ని he was not identified, he was ignored it. Who? Aristotle. It is against the modern concepts of democracy, liberty and equality. ఆధునిక భావాలైన ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వాలకు వ్యతిరేకంగా ఉన్నదనేది గమనించవచ్చు బానిసత్వం అనేది. ఎందుకనంటే ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వం, ప్రజలందరూ పాలకులే. పుట్టుకతో కొందరు పాలకులు, కొందరు పాలితులు అనేది తప్పు అని చెప్పవచ్చు. లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం అనేది గమనించవచ్చు. అరిస్టాటిల్స్ నెక్స్ట్ పాయింట్, అరిస్టాటిల్స్ వ్యూస్ ఆన్ స్లేవరీ ఆర్ కాంట్రాడిక్టరీ అండ్ కన్ఫ్యూజింగ్. అది చాలా వరకు వివాదాస్పదమైంది మరియు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నది అని గమనించవచ్చు. ఈ కాల్స్ ద స్లేవ్స్ లివింగ్ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ అడ్వైజెస్ ది మాస్టర్స్ టు ట్రీట్ దెమ్ జెంట్లీ. మంచిగా చూడాలి అంటూనే వాళ్ళు సజీవమైన ఆస్తులు అని చెప్పాడు. హీ ప్లీడెడ్ ఫర్ గ్రాంటింగ్ లీగల్ రికగ్నిషన్ టు దెమ్. వాళ్లకు చట్టపరమైన గుర్తింపు కూడా ఇవ్వాలన్నాడు మరొక దిక్కు. ఇఫ్ సచ్ ఏ రికగ్నిషన్ ఈజ్ గ్రాంటెడ్ దే బికమ్ ఫ్రీ మెన్. అలా గుర్తించినట్లయితే, స్వాతంత్రం ఇచ్చినట్లయితే స్వతంత్రుడు అవుతాడు అనే విషయాన్ని గమనించవచ్చు. ఇక తర్వాత విషయానికి వస్తే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ఆర్గ్యూస్ దట్ ఈజ్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ నేచురల్ స్లేవ్ అండ్ ఏ ఫ్రీ మ్యాన్. మనం గుర్తించలేమనేది గమనించవచ్చు. భేదం ఉంటుంది అనేది ఆయన చెప్పాడు, కానీ అది ఇబ్బందికరమైంది చెప్పవచ్చు. ఆన్ ది అదర్ సైడ్ హీ కన్క్లూడెడ్ దట్ దేర్ ఆర్ ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ. యజమానికి బానిసకు మధ్య సోల్ అండ్ బాడీ, సోల్ బాడీని నడిపిస్తుంది కాబట్టి సోల్ చెప్పినట్టు బాడీ వినాలి. సోల్ యజమాని అయితే బాడీ ఎవరు శారీరకంగా చూసినట్లయితే బానిస. బానిస యజమాని చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పడం, అది ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్, శారీరక అంటే మానసిక పరమైన వ్యత్యాసాలను వివరించినట్టుగా చూడవచ్చు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ అరిస్టాటిల్ బానిసత్వం మీద ముగింపు కనుక చూసుకున్నట్లయితే, ఇన్ కన్క్లూజన్ వీ హ్యావ్ టు note that Aristotle's justification of slavery was
హాఫ్ హార్టెడ్, సగం హృదయంతో చెప్పిందిగా చెప్పవచ్చు. ఈ అడ్వైజ్డ్ ద మాస్టర్స్ టు ట్రీట్ ది స్లేవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ నాట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవైపు సజీవమైన పరికరాలు లేదా నిర్జీవ సాధనాలు సజీవ సాధనాలుగా ఉంటాయంటూనే మరొక వైపు మానవునిగా చూడాల్సిన అవసరత ఉన్నదని చెప్పడం జరిగింది అనేది గమనించవచ్చు. అప్పుడు ఫ్రీ అవుతాడు. ఈ సెడ్ దట్ దోస్ మాస్టర్స్ హూ ఇల్లిటరేట్ దేర్ స్లేవ్స్ డిజర్వ్ ఆల్ పెనాలిటీస్. ఈ సెడ్ దట్ దోస్ మాస్టర్స్ హూ ఇల్లిటరేట్, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, యజమానులు ఎవరైతే ఉంటారో, ఇల్లిటరేట్ దేర్ స్లేవ్స్ డిజర్వ్ ఆల్ పెనాల్టీస్, అన్ని రకాల పెనాలిటీస్, ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేది గమనించవచ్చు. స్లేవ్స్ ఆఫ్ గుడ్ కండక్ట్, వర్చ్యూ అండ్ ఇంటెలిజెన్స్ షుడ్ బి గ్రాంటెడ్ ఫ్రీడమ్. ఇక్కడ నిరక్షరాస్యులు అయితే స్లేవ్స్ డిజర్వ్ ఆల్ పెనాల్టీస్, అన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలస్యం అంటే పెనాల్టీస్ అంటే ఇక్కడ స్లేవ్స్ డిజర్వ్ ఆల్ పెనాల్టీస్, అన్నీ భరించాల్సి వస్తుంది. ఒకవేళ స్లేవ్స్ గుడ్ కండక్ట్, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, జ్ఞానాన్ని కలిగి ఉంటే, మేధస్సును కలిగి ఉంటే షుడ్ బి గ్రాంటెడ్ ఫ్రీడమ్ అని చెప్పడం ద్వారా కొంత స్వేచ్ఛ ఇచ్చినట్టే కనబడతా ఉన్నది అనేది గమనించవచ్చు. హీ వాంటెడ్ హిజ్ పర్సనల్ స్లేవ్స్ టు బి సెట్ ఫ్రీ ఆఫ్టర్ హిజ్ డెత్. హీ వాంటెడ్ హిజ్ పర్సనల్ స్లేవ్స్ టు బి సెట్ ఫ్రీ ఆఫ్టర్ హిజ్ డెత్. చనిపోయిన తర్వాత వారిని స్వతంత్రులుగా చేయాలి. మాస్టర్ చనిపోయిన తర్వాత, యజమాని చనిపోయిన తర్వాత బానిసలకు స్వాతంత్రం ఇవ్వాలి అన్నాడు. ఆల్ సెడ్ అండ్ డన్. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ దట్ అరిస్టాటిల్ కుడ్ నాట్ థింక్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఆయన ఆలోచన చేయలేదు భవిష్యత్ పట్ల. కానీ ఆ విధంగా చూసినట్లయితే కుడ్ నాట్ థింక్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్ ఇన్ దిస్ రిగార్డ్. సమకాలీన పరిస్థితులనే చూశాడు తప్ప ముందు తరాల గురించి ఆలోచన చేయలేదనేది గమనించవచ్చు. ఇది బానిసత్వంపై అరిస్టాటిల్ వెలిపించిన భావాలు. అంటే స్త్రీలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, నిర్జీవ సాధనాల వలె కొనసాగుతూ ఉంటారు, బానిసలు కావచ్చు అని చెప్పడం వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళను విడుదల చేయాలని చెప్పడం కూడా సమర్థనీయమని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.